మావయ్య, మావయ్య, మావయ్య. ఏంటమ్మా, ఏమైంది? మావయ్య, మీరు మీ ఫ్రెండ్ని కలవాలని చెప్పారు కదా, వెళ్ళట్లేదా? వెళ్ళాలమ్మా. సరే మావయ్య, ఇదిగోండి టీ తీసుకోండి. మావయ్య, మీకు రాత్రికి డిన్నర్ ఏం చేయాలి? ఏదైనా పర్వాలేదమ్మా, చేసి పెట్టు. ఉమ్, నేను సాయంత్రం 5 గంటలకు నా ఫ్రెండ్ని వెళ్ళి కలిసి వస్తానమ్మా. సరే మావయ్య, మీరు వెళ్ళిరండి. ఉమ్. ఉమ్, ఏంటమ్మా, ఉమ్. ఈరోజు రాత్రికి చపాతీ చూస్తున్నావా? అవును మావయ్య. సరే గాని మీరిప్పుడు వెళ్ళి ఏ టైంకి వస్తారు? మా ఫ్రెండ్ ఇల్లు దగ్గరలోనే ఉందమ్మా. ఉమ్, ఒక 1 అవర్లో వస్తాను. సరే మావయ్య, త్వరగా రండి. ఎందుకమ్మా, నీకేమైనా సహాయం చేయాలా? అదేం లేదు మావయ్య, మీకోసం చపాతీలు రెడీ చేస్తున్నాను కదా, మీరు త్వరగా వచ్చేయండి. సరే అమ్మా, నేను వెళ్ళరానా? ఉమ్, అలాగే మావయ్య. ఉమ్. వైశాలే, వైశాలే, అరే ఏమిటండి మీరు, ఈ రోజు కూడా తాగొచ్చారా? సరే లోపలికి రండి, జాగ్రత్త. ఉమ్. కూర్చోండి. ఏంటండి మీరు, రోజు ఇలా తాగొస్తే ఎలా? ఈ అలవాటుని మానుకోరా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. దయచేసి తాగుడు మానండి. ఏమంటున్నావా? నా డబ్బులతో నేను తాగుతాను, అది నా ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే నా ఇంట్లోంచి వెళ్ళిపో. అయ్యో, ఇదంతా నా తలరాత. చూసారా మావయ్య, మీ కొడుకు ఎలా ప్రవర్తిస్తున్నారో? దయచేసి నన్ను క్షమించమ్మా. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. వాడు తాగుతున్నాడని తెలియక నిన్నిచ్చి వాడికి పెళ్లి చేశాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏదో ఒక రోజు వాడు మారతాడని అనుకున్నాను, కానీ వీడు మారటం లేదు. నన్ను క్షమించమ్మా. పర్లేదులే మావయ్య, ఆయన రోజులా తాగి రావడానికి పాపం మీరేం చేస్తారో చెప్పండి. నా తలరాత ఇలా ఉంటే ఎవరేం చేయగలరు? సరే మావయ్య, మీరు వెళ్ళరండి. అమ్మా వైశాలి,
వచ్చారా మావయ్య? వచ్చానమ్మా. ఆ, ఏంటమ్మా, ఉమ్, చపాతీ చేస్తున్నావా? మావయ్య ఇప్పుడే రెడీ అయ్యాయి. సరే గాని మీ ఫ్రెండ్ని కలిసారా మావయ్య? అవునమ్మా, కలిసే వస్తున్నాను. అవునా? సరే మీరు తింటారా మావయ్య? సరేమ్మా, తింటాను. సరే మావయ్య. మీరు వెళ్ళి డైనింగ్ టేబుల్లో వెయిట్ చేయండి మావయ్య, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మా. ఉమ్. ఉమ్. మీ ఆయన ఏం చూస్తున్నాడమ్మా? నేను కిచెన్లోనే ఉన్నాను మావయ్య. ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలీదు. సరే, ఒకసారి వెళ్ళి చూసిరా అమ్మా. ఉమ్. ఏమండి? ఏమండి? ఆయన ఇంకా లేవలేదు మావయ్య. సరే, నువ్వు కూడా కూర్చొని తిను. వద్దు మావయ్య, నేను తర్వాత తింటాను. సరే, త్వరగా తిను. ఉమ్. అమ్మా వైశాలి, వైశాలి. మావయ్య అంట్లు తవ్వుతున్నాను. విషయం ఏమిటో చెప్పండి. ఒక్కసారి ఇలా రామ్మా. వస్తున్నాను మావయ్య. చెప్పండి మావయ్య. తిన్నావా అమ్మా? ఇంకా తినలేదు మావయ్య. చెప్పండి, పడుకుంటారా? లేదమ్మా, కొంచెం టైం పడుతుంది. ఉమ్. అలా కూర్చో, నీతో మాట్లాడాలి. వీడు రోజు ఇలా తాగొస్తున్నాడు. ఏం చేద్దామమ్మా? మావయ్య, ఎవరి మాట ఆయన వినేలా లేరు. ఇక ఆయన బాగు చేయడం చాలా కష్టం. వదిలేండి మావయ్య. మీ కొడుకు మీ మాటే వినటం లేదు. ఇక నన్నేం చెప్పమంటారు? నేను వెళ్తాను మావయ్య. హ. ఉమ్. మావయ్య, ఉమ్. ఈ పాలు తాగి పడుకోండి. సరే అమ్మా, అక్కడ ఉంచు, నేను తర్వాత తాగుతాను. ఉమ్. వైశాలి, ఉమ్. ఇలా కూర్చో అమ్మా. ఏంటి మావయ్య? నీతో మాట్లాడాలి. కూర్చో. ఉమ్. ఏమ్మా, ఉమ్. నా మీద కోపమా? అలాంటిదేం లేదు మావయ్య. ఇలాంటి తాగుబోతునిచ్చి నీకు పెళ్లి చేసినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. వీడి గురించి నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటి మావయ్య? మా వాణ్ణి ఒక డ్రగ్ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్లాలని నేను ఆలోచిస్తున్నాను. ఏం చెప్తున్నారు మావయ్య? వీడిని ఒక డ్రగ్ అడిక్షన్ సెంటర్కి తీసుకుని వెళ్తే వీడు తాగుడు మానుతాడని అనుకుంటున్నాను. ఇందాక మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పాను కదా. ఉమ్. వీడు ఇలా ఉన్నాడని చెప్తే వాడు అలాంటి సలహా చెప్పాడు. వీడిని త్వరగా డ్రగ్ అడిక్షన్ సెంటర్కి తీసుకుని వెళ్ళమని చెప్తున్నాడు. నువ్వు సరే అని చెప్తే నేను తీసుకుని వెళ్తాను. మావయ్య, నేను సరే అని అనడం కాదు, ఆయన సరే అని చెప్పాలి. లేదంటే అక్కడి నుంచి ఆయన ఎలాగైనా తిరిగి వచ్చేస్తారు మావయ్య. అసలు ఇలా చేర్పిస్తామని తెలిస్తే ఆయన వింటారని అనుకుంటున్నారా? లేదమ్మా, నేను ఎలాగైనా ఒప్పించి డ్రగ్ ఎడిక్షన్ సెంటర్కి తీసుకుని వెళ్ళి చేర్పిస్తాను. అలా చేస్తేనే వీడు తాగటం మానేస్తాడు. లేదంటే వీడిని మార్చలేం. సరే మావయ్య, మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారని నాకు తెలుసు. సరే అమ్మా, నువ్వు వెళ్ళు. సరే మావయ్య. ఉమ్. ఏమండి? ఏమండి? ఏమండి?
మావయ్య ఉమ్. పేపర్ తీసుకోండి. హ్మ్. హ్మ్. ఏమండి ఏమండి ఏంటే లేచి టీ తాగండి. అక్కడ పెట్టెళ్ళు. అమ్మయ్యా. మావయ్య ఉమ్. టీ తీసుకోండి. హ్మ్. టిఫిన్ ఏం చేయబోతున్నావమ్మా? మావయ్య మీకు దోశ ఓకే కదా? ఓకే. సరే మావయ్య, అదే చేస్తాను. హ్మ్. మ్మ్. ఉమ్. నీళ్ళు తీసుకురా. వైశాలి, వైశాలి, రా. వస్తున్నానండి. చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమండి ఆ. మీరు ప్రతిరోజు ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పుడు తాగొస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ మీ గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఎందుకండి ఇలా తాగడం అవసరమా? చెప్పండి. ఏయ్, నేను తాగితే వాళ్ళకంటే. ఏమండి కొంచెం ఆలోచించండి. మీరిలా తాగడం వల్ల మీ ఆరోగ్యం కూడా పాడవుతుందండి. అసలు మీరిలా తాగడం మానేయండి. సరే, ఇటు చూడు వైశాలి, ఈ రోజు నుంచి నేను తాగను, సరేనా? వెళ్ళేటప్పుడు తాగను అని చెప్పి వెళ్తారు, కానీ వచ్చేటప్పుడు బాగా తాగి వస్తారు. ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు? మీరు తాగను అంటే నన్ను నమ్మమంటున్నారా? నీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ రోజు నుంచి తాగను. ఏమోనండి, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. వైశాలి, ప్రామిస్గా చెప్తున్నా, నేను తాగనంటే తాగను. హా, సరే సరే, అదే చూద్దాం. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరండి. మావయ్య, హ్మ్. ఏంటమ్మా ఏం చెప్తున్నాడు? ఏంటో మావయ్య, సాయంత్రం వచ్చేటప్పుడు తాగను అని నా మీద ప్రామిస్ చేసి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎలా వస్తాడో నాకైతే తెలియడం లేదు. చూద్దాం. సాయంత్రం ఏ విధంగా వస్తాడో అది కూడా చూద్దాం. సరే మావయ్య, మీరు ఫ్రెష్ అప్ అయి రండి, టిఫిన్ చెద్దురుగాని. సరే అమ్మా, ఒక 5 నిమిషాల్లో వస్తాను. సరే మావయ్య. హ్మ్. హ్మ్.
ఏంటండి మీరు నా మీద ఒట్టేసి మరీ తాగొచ్చారు? అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పండి. రోజు మీ వల్ల నాకు ఇదే సమస్య. ఎందుకండి తాగుతున్నారు? ఇటు చూడు, నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. సైలెంట్గా ఉంటానంటే ఇక్కడ ఉండు, లేదంటే నీ పుట్టింటికి వెళ్ళిపో. అయ్యో, మీ వల్ల నా పరువు పోతుందండి. ఆ? ఏం చేయాలో అర్థం కావడం లేదు. దేవుడా, వైశాలి, ఏంటమ్మా, ఏమైంది? మళ్ళీ తాగొచ్చాడా? అవును మావయ్య, ఏం చేయాలో చెప్పండి. ఏమ్మా, నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా? చెప్పండి మావయ్య. వాడు రేపు కూడా ఇలాగే వస్తాడు. వాడు అలా వస్తే వదిలిపెట్టకు, గొడవ పెట్టుకో. లేదంటే ఇలాగే చూస్తుంటాడు. ఏంటి మావయ్య, ఆయన తాగి రావడమే నాకు నచ్చలేదు. ఇంకా నేను గొడవ కూడా పెట్టుకోవాలా? లేదమ్మా, వాడితో నువ్వు గొడవ పడితే వాడు నిన్ను ఎలాగైనా కొడతాడు. అలా కొడితే నువ్వు కింద పడి చనిపోయినట్టు నటించు. ఆ విధంగా నువ్వు చేసినప్పుడు నువ్వు చనిపోయావని నేను ఏడుస్తాను. అప్పుడు వీడు షాక్ అయ్యి స్టన్ అయిపోతాడు. నువ్వు చనిపోయావనుకొని ఈ సమయంలో వాడికి తాగుడు మానేయాలనే ఆలోచన వస్తుంది. కాసేపు అలాగే ఉండిపో, అప్పటికైనా మానాలని అనుకుంటాడు. కాసేపు తర్వాత నేనొచ్చి నీళ్లు చల్లుతాను. తర్వాత నీకు స్పృహ వచ్చినట్టు కళ్ళు తెరు. ఆయనతో గొడవ పడాలి అంటే నాకు చాలా భయంగా ఉంది మావయ్య. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, ఏం కాదు. కాసేపు అలా గొడవ పడి స్పృహ కోల్పోయినట్టు చిన్న నాటకం ఆడు. తర్వాత అన్నీ నేను చూసుకుంటాను. మనం ఇలా చేస్తే వాడు ఖచ్చితంగా తాగటం మానేస్తాడు. ఏమో మామయ్య, ఆయన మారతాడని నాకైతే నమ్మకం లేదు. ఒక్కసారి ట్రై చేద్దాం. మారితే మంచిది, లేదంటే లేదు. అలాగే మావయ్య, మీ మీద నమ్మకంతో ఒప్పుకుంటాను. కానీ దీనివల్ల ఏం జరిగినా మీరే బాధ్యత వహించాలి మావయ్య. సరే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ డ్రామా వల్ల మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. సరే మావయ్య, అలాగే చేస్తాను. ఉమ్. వైశాలి, ఉమ్. ఆఫీస్కి లేట్ అవుతుంది, తొందరగా రా. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఈ రోజు కూడా మీరు తాగి వస్తారు కదా? సరే, ఈరోజు తాగనులే, వదిలే. రోజు ఇదే కదా చెప్తున్నారు. నిన్న పొద్దున్న నా మీద ప్రమాణం చేసి మరీ వెళ్ళారు, కానీ సాయంత్రం ఇంటికి తాగి మరీ వచ్చారు. ఏంటండి, ఇలా ప్రమాణం చేసి తాగితే నేను చనిపోతానండి. హే, నీకేం కాదులే, సరేనా? నిన్నేదో తెలియక తాగాను, నువ్వేమీ తప్పుగా అనుకోకు. ఏమండి, తాగడం మానేయండి. సరే సరే, నాకు టైం అయింది, నేను వెళ్తాను. ఏంటమ్మా, ఏమంటున్నాడు? ఏం చెప్పరు మావయ్య, తాగను అని చెప్పి వెళ్తారు, బాగా తాగొస్తారు. ఓ, చూద్దాంలే. ఈరోజు మన ప్లాన్ ప్రకారం నాటకం ఆడదాం. ఏం జరుగుతుందో చూద్దాం. సరే మావయ్య, మీరు చెప్పారు గనక అలాగే చేద్దాం. కానీ నాకు చాలా భయంగా ఉంది మావయ్య. నేనున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. సరే మావయ్య. ఏ చేయదులే, నేను నడవగలను.
వెళ్ళమ్మా, వెళ్ళి గొడవపడు. ఏమండి, అసలు మీకు బుద్ధుందా? మీరెందుకు ఇలా చేస్తున్నారు? తాగొద్దు అని చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు తాగుతున్నారు? మిమ్మల్ని అడిగే వాళ్ళు లేరనా? మీ ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు. అవునే, నన్ను ఎవరు అడగరు. ఇప్పుడు ఏమంటావే? నేను అడుగుతాను, అసలు మీరెందుకు తాగుతున్నారు? మీరు తాగితే నాకే కదా కష్టం. ఇలా మళ్ళీ మళ్ళీ తాగితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను, కానీ ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తానా? చేసాక చూద్దువులే. ఏం కూసావే? నేను ఓరుగా మాట్లాడుతున్నావు, గొంతు పిచ్చికేస్తాను. నోరు మూసుకొనుండు. ఒరేయ్, ఏమైందిరా? ఏం చేసావు? ఏమో తెలీదు, నువ్వే చూడు. ఏమ్మా, ఏమ్మా, వైశాలి, వైశాలి, వైశాలి. అయ్యో వైశాలి, అయ్యో వైశాలి, వెళ్ళిపోయావా అమ్మా? మేమేం చేస్తావమ్మా వైశాలి? చూడరా, నీ పెళ్ళాడు చూడు. దేవుడా, మేము ఇప్పుడు ఏం చేయాలి? వైశాలి, 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 వైశాలి చనిపోయిందిరా. ఏమంటున్నావు నాన్న? అయ్యో వైశాలి, వైశాలి, అయ్యో వైశాలి, నన్ను వదిలి వెళ్ళిపోయావా? నేను ఇది కావాలని చేయలేదు, ఏదో కోపంలో అలా ప్రవర్తించాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు నాన్న. లే వైశాలి, నువ్వైనా చెప్పు నాన్న. అయ్యో నా చేతులారా చంపుకున్నానే వైశాలి. దయచేసి లేకు వైశాలి, ఇకపై నేను తాగను వైశాలి. నువ్వు లేకపోతే నేను బతకలేని వైశాలి. ఇప్పుడు ఏం చేద్దాం? చనిపోయిన అమ్మాయి తిరిగి బతికి ఎలాగొస్తుంది? నువ్వు ఏడిస్తే వైశాలి తిరిగి రాదు. ఇలా చేసావు. అయ్యో నాన్న, ఇలా జరిగింది నాన్న. నా వైశాలి నాకు కావాలి నాన్న. ఇక నుండి నేను అస్సలు తాగను నాన్న. తాగుడు మానేరా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. తాగుడు మానేస్తే నీ భార్య నీకు దక్కేది కదరా. లేదు నాన్న, నా భార్య నాకు కావాలి. ప్లీజ్ నాన్న. వైశాలి చనిపోయిందిరా, మళ్ళీ ఎలా తిరిగి వస్తుందిరా? లేదు నాన్న, నా వైశాలి నన్ను వదిలి వెళ్ళదు నాన్న. ఊరుగా నాన్న, ఒకసారి లేవమన్నా. వైశాలి, అమ్మా వైశాలి, అమ్మా అమ్మా వైశాలి లేమ్మా. అమ్మా, ఒరే వెళ్ళి నీళ్లు తీసుకురా. అమ్మా వైశాలి, వైశాలి, వైశాలి. లైవ్ వైశాలి, అమ్మా వైశాలి, వైశాలి, అమ్మా వైశాలి, ప్రాణాలతోనే ఉన్నావా? వైశాలి, వైశాలి, నాన్న, వైశాలి బతికే ఉంది నాన్న. వైశాలి, సారీ వైశాలి. వైశాలి, నేను ఇకపై అసలు తాగను వైశాలి. నన్ను క్షమించు వైశాలి. నాకు నువ్వే ముఖ్యం వైశాలి. నేను తాగడం వల్ల ఇలా జరిగింది. ఈ క్షణం నుంచి నేను అసలు తాగను వైశాలి. నన్ను క్షమించు వైశాలి. ఏం కాలేదు లేమ్మా. మేము చాలా భయపడ్డామమ్మా. ఇదిగో నీళ్ళు తాగు. తాగమ్మా, నీళ్ళు తాగు. ఏమండి, మీరు తాగడం వల్ల ఏమేమో జరుగుతున్నాయి చూసారా? ఇక నుంచి మీరు తాకండి. నన్ను నమ్ము వైశాలి, నేను జీవితంలో ఇకపై దాన్ని అస్సలు ముట్టుకోను. నాకిప్పుడే అంతా అర్థమవుతుంది వైశాలి. తాగడం ఎంత తప్పో నాకు ఇప్పుడు అర్థమైంది వైశాలి. ఒట్టు, ఇకపై నేను అస్సలు తాగను. నన్నేం చేయమంటావు నాన్న? నేను తాగకూడదని అనుకుంటాను నాన్న, కానీ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాకు తాగాలనిపిస్తుంది. నేను తాగుడికి బానిస అయిపోయాను, కానీ ఈ తాగుడి నుంచి ఎలా బయటపడాలో అర్థం అవడం లేదు నాన్న. రేయ్, నువ్వు తాగుడు మానాలనుకుంటే దానికి డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఉంది. అక్కడికి వెళ్ళావంటే ఈ తాగుడు నుండి బయటపడి
నిన్ను మామూలు మనిషిని చేస్తారు. అవునా? నిజమా నాన్న? ఇంతకీ ఎక్కడుందది? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ, నువ్వు అతని దగ్గరికి వెళితే నిన్ను అతను అక్కడికి తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తాడు. మ్, కొన్ని రోజుల్లో నువ్వు మామూలు వ్యక్తి అవుతావు. అవునండి, మీరు కొన్ని రోజులు అక్కడికి వెళ్ళండి. మీరు ఈ తాగుడు నుండి బయటపడతారు. అలాగే వైశాలి. మీరు గనక తాగకుండా ఉంటే మన జీవితం బాగుపడుతుందండి. మ్, సరే అమ్మా, నేను వీడిని తీసుకుని వెళ్ళి డ్రగ్ అడిక్షన్ సెంటర్లో చేర్పించి వస్తాను. సరే మావయ్య, జాగ్రత్తగా వెళ్ళండి. మ్. పదరా. మ్.